मन को रंग ना दे इस चंचल मन को अपने रंग में माया रंग दे झिले हरि माते। సహజ యోగ ధ్యాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు అందరికీ స్వాగతం. మా యొక్క సహజ యోగ పరివారం తరపున నమస్కారం. మరి 9 రోజులు జరిగిపోయినాయి. సో ఇవాళ 10వ రోజు. మీరందరూ ఫుడ్ సోక్ చేస్తున్నారు అనుకుంటాను. సో క్రమం తప్పకుండా రోజు ఫుడ్ సోక్ చెయ్యండి. మీ ధ్యానం అనేటువంటిది ఈజీగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీ లోపల ఉన్నటువంటి కుండల్ని అనేటువంటిది జాగృతమయ్యి మీ యొక్క సహస్రారం మీద మళ్ళీ 2 చేతుల యొక్క అరచేతులలోను మళ్ళీ 2 చేతుల యొక్క కొన వేలలోను కూడా ఈ చైతన్య తరంగంల యొక్క అనుభూతి అనేటువంటి చెందడము మొదలవుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా మీ ఫుడ్ సోకింగ్ చేస్తూ మీలో ఉన్నటువంటి అధిక వేడిని తొలగించుకోండి. తద్వారా మీ ధ్యానం అనేటువంటిది సక్రమంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి మనము ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క చక్రం గురించినటువంటి విషయాన్ని తెలుసుకొని దాని గురించినటువంటి ధ్యానం చేయడం జరుగుతూ ఉంది కదా. నిన్న మనం ఏం చేసామంటే 9వ రోజు. సో మనము హృదయ చక్రము లేదా అనాహత చక్రము లేదా కార్డియాక్ ప్లెక్సస్ దీని గురించినటువంటి ధ్యానంను చేయడం జరిగింది. సో మీరందరూ కూడా మీ యొక్క హృదయ చక్రంలో చిటికన వేలిలో మరి చైతన్య తరంగాలను పొంది ఉన్నారు కదా. సో ఏంటంటే హృదయ చక్రము మనకు ఒక భద్రతా భావాన్ని కలిగిస్తుంది, మన లోపల ధైర్యాన్ని నింపుతుంది, ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇవన్నీ కూడా మనకి హృదయ చక్రం నుంచే మరి వస్తాయి. జగదంబ దుర్గామాత యొక్క స్థానము. మరి జగదంబ ఎంతటి శక్తివంతురాలో మీ అందరికీ కూడా తెలుసు. మరి ఎడమ వైపున ఉన్నటువంటి మన ఆత్మ యొక్క జ్ఞానమును మీరు తెలుసుకోగలుగుతారు. ఈ ధ్యాన కార్యక్రమం ద్వారా, ధ్యానంలో మీరు సాధన చక్కగా చేయడం ద్వారా ఆత్మ యొక్క ఉనికిని మీరు తెలుసుకోగలుగుతారు. మరి ఆత్మ ఏంటి, ఆ పరమాత్మ ఏంటి, అవన్నీ కూడా మీకు చక్కగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎడమ వైపు, అంతేకాకుండా మనం శివ పార్వతులు మనకు అధిష్టాన దేవతలు. సో అలాగే మన కుడివైపు చూసినట్లయితే సీతారాములు అధిష్టాన దేవతలు. ఆ యొక్క తండ్రికి కూతురికి లేదా తండ్రికి పిల్లలకు ఉన్నటువంటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని తెలియజేసేటువంటిది కూడా మనకేంటంటే రైట్ హార్ట్ అని చెప్పేసి అంటాము. మనము ఎక్కువగా పనిచేసి లేదా ఎక్కువగా ఆలోచించి ఓవర్ ఎగ్జాస్ట్ అయినప్పుడు ఏమైతుందంటే మన కొంచెం అంత రైట్ అయిపోతాము. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు ఐస్ ప్యాక్ అనేటువంటిది దొరుకుతుంది. మనకు మీరు ఏ మెడికల్ స్టోర్ కి వెళ్ళినా కూడా ఐస్ ప్యాక్ అనేటువంటిది దొరుకుతుంది. ఆ ఐస్ ప్యాక్ ని డీప్ ఫ్రీజ్ లో పెట్టి తర్వాత మీరు తీసుకొని ఏంటంటే రైట్ హార్ట్, నిన్న చెప్పుకున్నాం కదా, ప్రతి చక్రం కూడా 3 విభాగాలుగా ఉంటుంది. ఏ చక్రం కూడా ఏంటంటే హృదయ చక్రము, సెంట్రల్ హార్ట్, లెఫ్ట్ హార్ట్, రైట్ హార్ట్. ఆ రైట్ హార్ట్ యొక్క దిగువ భాగంలో మనకేంటంటే రిబ్స్ అనేటువంటి టచ్ అవుతా ఉంటాయి. మీరు చేయి పెట్టుకొని చూసినట్లయితే సో ఆ ప్రదేశంలో రిబ్స్ అనేటువంటి ఇక్కడ చూసినట్లయితే టచ్ అవుతా ఉంటాయి. ఈ ప్రదేశంలో మీరు ఆ ఐస్ ప్యాక్ ను ఒక 5 minutes లేదా 10 minutes పెట్టుకున్నట్లయితే, మీ యొక్క శరీరాన్ని బట్టి 5 నుంచి 10 నిమిషాలు మీరు అక్కడ పెట్టుకున్నట్లయితే మీ లోపల లివర్ లో ఉన్నటువంటి వేడి అనేటువంటిది తొలగిపోతుంది, మళ్ళీ నార్మల్ కు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీ డ్యూరింగ్ యువర్ వర్క్, ప్రొఫెషనల్ వర్క్ అయినా చేసుకోవచ్చు, నార్మల్ గా ఎప్పుడైనా మీకు చేసుకోవాలి అనిపించినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. మళ్ళీ ఆ ఐస్ ప్యాక్ ను యాజ్ ఇట్ ఈస్ గా మీరు డీప్ ఫ్రిడ్జ్ లో వాష్ చేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చును. సో ఇలాగా మీకు ఎప్పుడైతే అవసరం అనిపిస్తుందో అప్పుడు చేసుకునేటువంటి సౌకర్యం ఉంది. మన లివర్ లో ఉన్నటువంటి అధిక వేడిని మనము ఈ విధంగా తొలగించుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మరి హృదయ చక్రం తర్వాత చూసినట్లయితే మనకు వచ్చేసి విశుద్ధి చక్రము. విశుద్ధి చక్రం మన యొక్క మెడ భాగంలో వెనక భాగంలో ఉంటుంది. మెడ భాగంలో వెనక భాగంలో ఉంటుంది. మీకు ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది కదా, పాయింట్ చూపెడుతున్నారు కదా. సో మెడ యొక్క వెనక భాగంలో ఉంటుంది. ఈ విశుద్ధి చక్రం ఏంటంటే బ్లూ కలర్ ని సూచిస్తుంది. మీరు ఇక్కడ పైన చూసినట్లయితే, సటిల్ సిస్టమ్ యొక్క పైన చూసినట్లయితే 16 దళాలు ఉంటాయండి దీంట్లో.
16 దళాలు లేదా పెటల్స్. సో ఇది ఇక్కడ ఏంటంటే అధిష్టాన దేవత వచ్చేసి రాధాకృష్ణ. సో మనకి మళ్ళీ కుడి వైపు చూసినట్లయితే ఏంటంటే మనము విష్ణుమాయ అని చెప్పుకుంటాము. మరి శ్రీకృష్ణుని యొక్క చెల్లెలైనటువంటి విష్ణుమాయ లెఫ్ట్ విశుద్ధి. మరి రైట్ విశుద్ధి చూసినట్లయితే విఠల రుక్మిణిని మనం ఇక్కడ అధిష్టాన దేవతలుగా చెప్పుకుంటాము. సో విశుద్ధి చక్రము వచ్చేసి మన యొక్క చూపుడు వేలు, ఎడమ చూపుడు వేలు, కుడి చూపుడు వేలు అనేటువంటిది మన యొక్క విశుద్ధి చక్రం యొక్క స్థానాన్ని సూచిస్తుంది. మీరు మరి ఇవాళ మామూలుగా ధ్యానము చేసినప్పుడు మరి ఈ చక్రంలో ఏం జరుగుతుంది, మీ యొక్క మెడ వెనక భాగంలో ఏం జరుగుతుంది, మీ యొక్క సహస్రారం మీద ఏం జరుగుతుంది అనేటువంటిది మీరు గమనించుకోవచ్చును. అయితే విశుద్ధి చక్రం యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే సామూహికత లేదా కలెక్టివిటీ అని చెప్తున్నాము. మీరు మామూలుగా చూడండి, మీరు యోగా చేసినట్లయితే మీ ఓన్ గా మీరు చేసుకోమని చెప్పినట్లయితే ఒక వారం రోజులు చేస్తారు, లేదంటే బాగా డిజైర్ ఎక్కువగా ఉంటే 10 రోజులు చేస్తారు, మళ్ళీ మానేస్తారు. అదే అందరూ కలిసి ఒక చోట కూర్చొని చేసుకున్నట్లయితే సో మీరు అన్ని ఎక్కువ రోజులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది సామూహికత, కలెక్టివిటీ అనేటువంటిది మనకు ఆ గుణాన్ని ఇస్తుంది. సో ఇదే విధంగా మనము మరి ఈ ధ్యాన సాధనలో కూడా సామూహికతకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎలాగా అంటే మన యొక్క వైబ్రేషన్స్ రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఆఫ్లైన్ సౌకర్యం లేదు కాబట్టి మరి ఇక్కడ కూడా మనం ఇవాళ కూడా ఆన్లైన్ లో మరి సామూహికత్వంలో కలెక్టివిటీలో ఉన్నాము. మరి దాని యొక్క చైతన్య ప్రవాహాల యొక్క ప్రభావం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంకొకటి చూసినట్లయితే సాక్షి తత్వము లేదా విట్నెస్ స్టేట్ అని అంటారు. ఏంటంటే ఇప్పుడు మన ముందు ఏదైనా సంఘటన జరిగినట్లయితే అన్నెసెసరీగా అంటే అనవసర జోక్యం మనము వెళ్ళి అందులో జోక్యం చేసుకున్నట్లయితే దాని యొక్క రిజల్ట్ పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. అలా కాకుండా మనం సాక్షిభూతంతో విట్నెస్ స్టేట్ తో ఆ యొక్క మన ముందు జరిగేటువంటి పరిస్థితిలో ఎంటర్ అవ్వకుండా అలాగే ఉన్నట్లయితే ఆ సమస్య ఎలా పరిష్కారం కావాలో అలాగే పరిష్కారం కాబడుతుంది. అంటే ప్రతి దాంట్లో కూడా అనవసరమైనటువంటి జోక్యం అవసరం లేదు అనేటువంటిది ఈ సాక్షి తత్వం మనకి చెప్తా ఉంటుంది. సో ప్రాక్టీస్ సాధన ద్వారా ఇవన్నీ మనకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మన యొక్క స్వరం యొక్క ఈ స్వరం యొక్క మాధుర్యము ఏదైతే ఉందో శ్రీకృష్ణుని ద్వారా వచ్చేటువంటి ఈ స్వరం మాధుర్యము మనకు విశుద్ధి చక్రం ద్వారా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే హ్యాండ్స్ యొక్క సెన్సిటివిటీ, అంటే మన చేతుల్లో ఉన్నటువంటి ఆ సెన్సిటివిటీ ద్వారా ఈ వైబ్రేషన్స్ అంటే విశుద్ధి చక్రము సరిగ్గా పనిచేసినట్లయితే మన చేతుల్లో చేతి కొసలలో కూడా వైబ్రేషన్స్ లేదా చైతన్య తరంగాలు చక్కగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ విశుద్ధి చక్రం యొక్క లోపం వల్ల ఏం జరుగుతుంది అంటే థైరాయిడ్ అని మనం బాగా వింటున్నాం కదా, ఈ థైరాయిడ్ కానీ లేదా గొంతు, ముక్కు, చెవికి సంబంధించినటువంటి సమస్యలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు అనేటువంటిది ఈ యొక్క విశుద్ధి చక్రం వల్ల లోపం వల్ల వచ్చేటువంటి మనకి సమస్యలు. మరి మనం చక్కగా ధ్యాన సాధన చేసినట్లయితే మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన చక్రము, నాభి, మరి నాభి చుట్టూ ఉన్నటువంటి భవసాగరము, హృదయ చక్రము, తర్వాత వచ్చేటువంటి విశుద్ధి చక్రము 16 దళాలు కలిగి ఉంటుందండి విశుద్ధి చక్రము. మరి 16 దళాల శుద్ధి కావాలి కదా, ఒకటి కాదు రెండు కాదు 16 దళాలు. అంటే మనము సమయం వెచ్చించి క్రమం తప్పకుండా సాధన చేసినట్లయితే ఒక్కొక్క చక్రము ఆటోమేటిక్ గా మన కుండలినే మంచిగా శుద్ధి చేసుకుంటూ ఉంటుంది. తద్వారా మన యొక్క 2 చేతులలోనూ మన యొక్క సహస్రారం మీద మనకి చక్కగా చైతన్య తరంగాలను పొందేటువంటి అవకాశం మనకు ఉంటుంది. మరి ఇంత చక్కని అవకాశం మన ముందున్నప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకుందాము. మరి విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి ధ్యానంను ఇవాళ చేద్దాము. మీ యొక్క చూపుడు 2 చూపుడు వేళ్లలో ఎలాగ ఉంటుంది పరిస్థితి అనేటువంటి ఇవాళ మీకు మీరు గమనించుకోండి. జై శ్రీ మాతాజీ. ఈ జూమ్ యాప్ ద్వారా ఈ సామూహిక ధ్యానం వచ్చిన మీ అందరికీ కూడా సత్యాన్వేషకులు పుణ్యాత్మలైనటువంటి మీ అందరికీ కూడా సహజయోగ ధ్యాన కలెక్టివిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. శుభోదయం అండి.
అందరూ కూడా సుఖాసనంలో కూర్చోండి. కింద కూర్చునే వాళ్ళందరూ సుఖాసనంలో కూర్చోండి. ఒకవేళ కూర్చోలేని ఇబ్బందులు ఎవరైనా ఉంటే కుర్చీలో కూడా కూర్చోవచ్చు. 2 పాదాలు మాత్రం భూమాత మీద ఆనుకునేటట్టుగా కూర్చోండి, సరిపోతుంది. శరణాగతి తీసుకుందామండి. శ్రీమాతాజీకి 2 చేతులు జోడించి నమస్కరిద్దాము. శ్రీమాతాజీ చిత్రపటాన్ని చూస్తూ అమ్మ బొట్టు మీద మన దృష్టిని ఉంచి అత్యంత భక్తి శ్రద్ధలతో, అమ్మా ఈ దివ్య ధ్యానం చేసుకోవడానికి మాకు అనుమతిని ప్రసాదించండి తల్లి. అమ్మా మాకు శాంతిని, ఆలోచన రహితమైనటువంటి స్థితిని ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ దయ ఉంచి మాకు శాంతిని, ఆలోచన రహితమైనటువంటి స్థితిని ప్రసాదించండి తల్లి. అమ్మా సర్వం చేసేది చేయించేది మీరే తల్లి. మేము కేవలము మీ చేతిలోని పనిముట్లం మాత్రమే తల్లి. కలెక్టివ్ బంధం తీసుకుందామండి. రెండు చేతులు భూమాత మీద ఉంచి భూమాతని ప్రార్థన చేద్దామండి. అమ్మా భూమాత, మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తల్లి. అమ్మా భూమాత, మిమ్ములను అనునిత్యం మా పాదాలతో తొక్కుతూ మా స్వప్రయోజనాల కొరకు మేము అనేక విధములుగా ఉపయోగించుకుంటున్నప్పటికీ మీరు మాకెంతో ఉదారంగా సహకరిస్తున్నారు తల్లి. అందులకు మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు, కృతజ్ఞతలు, ధన్యవాదములు తల్లి. అమ్మా భూమాత, దయ ఉంచి మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్త అసమతుల్యతలను, జడత్వాలను మీలోనికి తీసుకోండి తల్లి. అమ్మా పృథ్వీమాత, దయ ఉంచి మాకు మీ యొక్క ఓర్పును, సహనాన్ని, ఇముడ్చుకునే శక్తిని, భరించే శక్తిని, ఆకర్షించే శక్తిని, ఆనందించే శక్తిని ప్రసాదించండి తల్లి. ఒక 1 మినిట్ ఇదే స్థితిలో ఉందామండి. తల్లి భూమాత, దయ ఉంచి మాకు ఈ ధ్యానమునకు కావలసిన సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ప్రసాదించండి తల్లి. మన కుడి చేతిని భూమాత మీదే ఉంచి ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచుదామండి. లెఫ్ట్ క్లియరెన్స్ తీసుకుందాము. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ మహాకాళి స్వరూపిణి తల్లి. మా మహాకాళి రూపంలో మా ఇడానాడిని అధిష్ఠించి ఉన్న మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా యొక్క ఇడానాడిలో ఉన్న సమస్త దోషాలను, బాధలను, మా యొక్క గతాన్ని, మాలో ఉన్నటువంటి కండిషన్స్ ను, మాలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి భయాలను, అనవసరమైనటువంటి భయాలను, అంటే మనకి భయం అవసరమండి. ఎప్పుడంటే పాపభీతి ఉండాలి మనలోను, అది భగవంతుడి పట్ల ఉండవలసినటువంటి భయం ఉండాలి, కానీ మిగిలిన అనవసరమైన భయాలు మనకి అవసరం లేదండి. మాలో ఉన్నటువంటి భయాలను దయ ఉంచి మీ యొక్క పృథ్వీ తత్వము ద్వారా తొలగించండి తల్లి. మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాలో ఉన్నటువంటి
చైన్స్ ఆఫ్ డిజైర్స్ ని, ఎన్నో కోరికలు ఉంటాయండి. దీనికి మన యొక్క కోరికలు ఇడానాడి నుంచి జనరేట్ అవుతాయని చెప్పేసి, ఉత్పన్నం అవుతాయని చెప్పి మీరు ప్రీవియస్ క్లాసెస్ లో వినుంటారు కదా. మనలో ఉండేటువంటి కోరికలు అది అయిపోవడము, ఈ కోరికతో అయిపోవడం అలా ఉండదు. చైన్స్ ఆఫ్ డిజైర్స్ కింద ఒకదాని తర్వాత ఒకటి అలా లింక్ లా వస్తూనే ఉంటాయి. కోరికలు మనిషి ఉన్నంత వరకు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. మనలో ఉన్నటువంటి చైన్స్ ఆఫ్ డిజైర్స్ ని, చైన్స్ ఆఫ్ లెథర్జీ, మనలో ఎన్నో రకాలైనటువంటి లెథర్జీస్ ఉంటాయండి. తర్వాత కాంప్లెక్సిటీస్ కూడా ఉంటాయి. ఒకసారి సుపీరియర్ గా ఫీల్ అవుతాం, ఒకసారి ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతాం. ఇలా ఎన్నో రకాలైనటువంటి కాంప్లెక్సిటీస్ కూడా మనలో ఉంటూ ఉంటాయి. అవన్నింటినీ కూడా మనం ఈ శ్రీమాతాజీ ఎదురుగుండా ఈ విధంగా మనం కూర్చుని ప్రార్థన చేసినప్పుడు వీటన్నింటినీ కూడా తల్లి భూమాత సహకారంతో కంప్లీట్ గా తీసివేయబడి మనం మన యొక్క ఇడానాడి సంపూర్ణంగా పరిశుద్ధం చేయబడుతుందండి. శ్రీమాతాజీ దయ ఉంచి మా యొక్క ఇడానాడిని సంపూర్ణంగా స్వచ్ఛంగా నిర్మలంగా చేయండి తల్లి. శ్రీమాతాజీ దయ ఉంచి మా యొక్క ఇడానాడిని బలోపేతం చేయండి తల్లి. మనలో కనుక ఇడానాడి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం ధ్యానంలో అంత బాగా ఎస్టాబ్లిష్ అవుతామండి. అందుకోసం ఈ విధంగా ప్రార్థన చేస్తే మంచిది. శ్రీమాతాజీ దయ ఉంచి మా యొక్క ఇడానాడిని మీ యొక్క మహాకాళి శక్తి చైతన్యాలతో నింపండి తల్లి. మన యొక్క ఇడానాడిలో మహాకాళి, భైరవనాథులు అనేటువంటి అధిష్టాన దేవతలు ఉంటారండి. శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని శుద్ధ ఇచ్చను జాగృతం చేయండి తల్లి. మనలో కోరికలు ఉన్నాయి కదా, వాటిల్లో శుద్ధ ఇచ్చ ఏం కావాలి అంటే ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడానికి మనం ఆత్మస్వరూపులుగా మారాలి అనేటువంటి శుద్ధ ఇచ్చండి. శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని శుద్ధ ఇచ్చను సంపూర్ణంగా జాగృతం చేయండి తల్లి. మా ఆత్మతో ఏకమవ్వాలనేటువంటి శుద్ధ ఇచ్చను మాలో దృఢపరచండి తల్లి. ఈ స్థితిలో కొంచెం సేపు ఉందామండి. గమనించండి, మన యొక్క ఎడమ చేతిలోకి శ్రీమాతాజీ నుంచి చైతన్యం వేళ్ల చివరి నుంచి వస్తున్నట్టు, అదే విధంగా మనం కుడి చేతిని భూమాత మీద ఉంచాం కదా, ఆ చేతి ద్వారా మనలో ఉన్నటువంటి అక్కర్లేనివన్నీ భూమిలోకి ఏదో వెళ్ళిపోతున్నట్టు, ఇదంతా కూడా మనం కీన్ గా అబ్జర్వ్ చేయడం ద్వారా తెలుసుకోగలుగుతామండి. నెమ్మదిగా కుడి చేతిని ఒడిలోకి తెచ్చుకుని శ్రీమాతాజీ వైపు నుంచి ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచుదామండి. రైట్ క్లియరెన్స్ తీసుకుందాము. పరమ పూజ్య శ్రీమాతాజీ దయ ఉంచి మా యొక్క పింగళ నాడిలో ఉన్నటువంటి సమస్త దోషాలను, మాలో ఉన్నటువంటి దోషాలు, రజోగుణానికి సంబంధించినటువంటి దోషాలను, మాలోని అహంకారాన్ని, మాలో అతి ఆలోచనల వల్ల జనరేట్ అవుతున్నటువంటి అధిక వేడిమిని దయ ఉంచి మీ యొక్క ఆకాశ తత్వం ద్వారా తొలగించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మా పింగళ నాడిని సంపూర్ణంగా స్వచ్ఛంగా నిర్మలంగా చేయండి తల్లి. మన అటెన్షన్ కూడా రైట్ సైడ్ ఉంటుందని తెలుసు కదండి, మీరు విన్నారు కదా. శ్రీమాతాజీ దయ ఉంచి మా చిత్తాన్ని నిశ్చలం చేయండి తల్లి. మా శ్రీమాతాజీ దయ ఉంచి మా యొక్క పింగళ నాడిని శ్రీ హనుమాన్ యొక్క కార్యాన్విత శక్తిని మాకు ప్రసాదించండి తల్లి. మీ యొక్క మహాసరస్వతి శక్తి చైతన్యాలతో నింపండి తల్లి.
మన పింగళ నాడి ద్వారా మనము ఏవైతే కోరికలు మనలో క్రీడానాడి ద్వారా ఉత్పన్నమవుతాయో అవి ఈ పింగళ నాడిలో మనలో యాక్షన్ కూడా, ఇది యాక్షన్ పార్ట్ ని చూపిస్తుంది కదండి. ఇది కూడా మనలో యాక్షన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మనము మన కోరికను సఫలీకృతం చేసుకోగలుగుతాము. మన చిత్తాన్ని పింగళ నాడి మీద ఉంచి గమనించండి. కుడి చేతిలోకి శ్రీమాతాజీ వైపు నుంచి చైతన్యం ఎంటర్ అవ్వడము, మనలో ఏవో అక్కర్లేనివనండి వేడి ఏవైనా సరే ఎడమ చేతి కొనల నుంచి బయటికి వెళ్ళడం మనం క్లియర్ గా గమనించగలుగుతామండి. నెమ్మదిగా రెండు చేతులు శ్రీమాతాజీ వైపు ఉంచి, అమ్మా శ్రీమాతాజీ దయవుంచి మాలోని ఈడా పింగళ నాడులను, ఇచ్ఛా క్రియాశక్తులను, ఎడమ కుడి పార్శ్వాలను సంపూర్ణంగా సమతుల్యం చేయండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయవుంచి మాలోని సుష్మన మార్గాన్ని సంపూర్ణంగా తెరవండి తల్లి. అమ్మా మమ్ములను వర్తమానంలో ఉండేటట్టు, సదా వాస్తవంలో నడుచుకునేటట్టు అనుగ్రహించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని కుండలిని శక్తిని సుష్మన మార్గము గుండా ఊర్ధ్వముఖంగా పయనింపచేసి సహస్రారాన్ని బ్రహ్మరంధ్రాన్ని ఛేదింపచేసి మమ్ములను పరమ చైతన్యంతో అనుసంధానం చేయండి తల్లి. మాకు యోగాన్ని ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని మనము మొదటి చక్రమైనటువంటి మూలాధార చక్రం మీదకి తీసుకెళ్దామండి. సుష్మనాలో ఉన్నటువంటి మూలాధార చక్రం మీదకి తీసుకెళ్దాము. శ్రీమాతాజీ దయ ఉంచి సర్వ బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి శ్రీ గణేష్ని యొక్క శుభకరత్వాన్ని, శాంతిని, స్వచ్ఛతను, నిర్మలత్వాన్ని, పవిత్రతను, అమాయకత్వాన్ని మాకు ప్రసాదించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ మమ్ములను గణేశుని వలె తయారు చేయండి తల్లి. ఒక 1 మినిట్ అదే స్థితిలో మనము ఉందామండి. మూలాధార చక్రం మీద మన చిత్తాన్ని నుంచి
నెమ్మదిగా మన చిత్తాన్ని సుషుమ్నా మార్గం గుండా మధ్య హృదయంలోకి తీసుకొద్దామండి. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ దుర్గామాత తల్లి. అమ్మా, మీరే జగదాంబ తల్లి. మా శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ జగజ్జనని తల్లి. అమ్మా, మీరే సాక్షాత్ సర్వశక్తి స్వరూపిణి తల్లి. అమ్మా, సమస్త అస్త్ర శస్త్రధారిణి అయి జగదంబ దుర్గామాత రూపంలో మా హృదయ సింహాసనాన్ని అధిష్ఠించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మీ యొక్క ప్రేమతో మా హృదయ చక్రాన్ని నింపండి తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి మమ్మలను నిర్భయులను చేయండి తల్లి. ఈ స్థితిలో ఒక 2 నిమిషం ఉందామండి. మనందరం కూడా మన యొక్క ఎడమ చేతిని మధ్య హృదయం మీద ఉంచుకుని కుడి చేతిని అలాగే ఉంచుకుందామండి వడిలో. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని యాంటీబాడీస్ యొక్క శక్తిని, అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి యాంటీబాడీస్ మనలో ఉంటాయని అందరికీ తెలుసు కదండి. యాంటీబాడీస్ యొక్క సంఖ్యను దయ ఉంచి వృద్ధి చేయండి తల్లి. తద్వారా మాపై దాడి చేస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి వైరసెస్, ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాల మీద యుద్ధం చేసి ఆ యాంటీబాడీస్ వాటినన్నింటినీ కూడా నాశనం చేయగలుగుతాయండి. అటువంటి ఇమ్యూనిటీ పవర్ ని మనకి తల్లి జగదంబ ద్వారా మనము ఈ హృదయ చక్రం దగ్గర మనం పొందుతామండి. నెమ్మదిగా మన చిత్తాన్ని విశుద్ధి చక్రం దగ్గరికి తీసుకొద్దామండి. విశుద్ధి చక్రం మీద మన చిత్తాన్ని ఉంచుదాము. ఈ విశుద్ధి చక్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీలో. ఇది చాలా పెద్ద చక్రం కూడాను. ఈ చక్రం మనలో 2 భాగాలుగా ఉంటుందండి. ఒక భాగాన్ని విశుద్ధి చక్రం అంటాము, ఒక భాగాన్ని హంస చక్రం అంటాము. విశుద్ధి చక్రం గొంతులో ఉంటుందండి. గొంతు భాగంలో మనకి వరకు మీరు విన్నారు కదా, గొంతులో ఉంటుంది. ఈ హంస చక్రం అనేటువంటిది మన బ్రుకిటి భాగంలో, అంటే కనుబొమ్మలు కలిసే చోట ఆ మధ్య భాగంలో ఉంటుందండి. ఈ విశుద్ధి చక్రం, దీని శ్రీకృష్ణుడి చక్రం అని కూడా చెప్తుంటారన్నమాట. తర్వాత దీనికి 16 దళాలు ఉంటాయండి. ఒక్కొక్క దళము కూడా 1000 శక్తుల్ని కలిగి ఉంటుందన్నమాట.
ఈ 16 దళాలు మొత్తం 16,000 శక్తుల్ని కలిగి ఉంటాయండి. మనలో ఈ చక్రం సంపూర్ణంగా తెరవబడినప్పుడు మనలో ఇన్ని శక్తుల్ని మనకి ఇవ్వబడతాయండి. తర్వాత ఒక రకంగా మన ఈ విశుద్ధి చక్రం ఏంటంటే శరీరంలో మనకి మెడికల్ గా చెప్తూ ఉంటే ఫిల్టర్స్ అని చెప్తూ ఉంటారు కదా, చర్మము ఫిల్టర్, మన విసర్జక అవయవాలు ఇవన్నీ ఫిల్టర్స్. మొట్టమొదటి ఫిల్టర్ మన శరీరంలోది ఈ విశుద్ధి చక్రమేనండి. మనలోకి ఏ వైరసెస్, బ్యాక్టీరియాస్, ఇన్ఫెక్షన్స్ ఏవి ఎంటర్ అయినా కూడా మన యొక్క ఈ విశుద్ధి చక్రం ద్వారానే ఎంటర్ అవుతాయన్నమాట. దీన్ని సరిగ్గా మనం కాపాడుకోగలిగితే మనం వాటి బారిన పడకుండా ఉండడానికి చాలా వరకు బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇది చాలా సున్నితమైన చక్రం, ఇది చాలా కాంప్లికేటెడ్ చక్రం అండి. అట్ ద సేమ్ టైం ఇది చాలా సున్నితమైనటువంటి చక్రం కూడా అన్నమాట. తర్వాత మన ముఖంలో ఉన్నటువంటి చెవులు, ముక్కు, నోరు, నాలుక, పళ్ళు ఇవన్నీ కూడా ఈ చక్రం కంట్రోల్లో ఉంటాయండి. ఈ చక్రం బాగా ఉంటే వాటిల్లో సమస్యలేవి మనకి రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఈ విశుద్ధి మన గొంతు దగ్గర ఉన్నటువంటి విశుద్ధి చక్రాన్ని, మెయిన్ గా ఉన్నటువంటి విశుద్ధి చక్రాన్ని కూడా 3 భాగాలుగా చెప్తామట. ఏ విధంగా అయితే హృదయ చక్రాన్ని 3 భాగాలుగా చెప్పామో అలాగే ఈ విశుద్ధి చక్రాన్ని కూడా 3 భాగాలుగా చెప్తామట. మధ్య విశుద్ధి చక్రము, ఎడమవైపు ఉన్నది ఎడమ విశుద్ధి చక్రము, కుడివైపు ఉన్నది కుడి విశుద్ధి చక్రం అన్నమాట. ఈ మధ్య విశుద్ధి చక్రానికి రాధాకృష్ణుడు అధిష్టాన దేవతలండి. ఎడమ విశుద్ధి చక్రానికి విష్ణుమాయ అధిష్టాన దేవత, మన కుడి విశుద్ధి చక్రానికి యశోదమాత అధిష్టాన దేవత అండి. మనం ఈ విశుద్ధి చక్రం మనకి ఎందుకు ఇబ్బందులకి గురవుతుంది, ఇన్ఫెక్షన్స్, వైరసెస్ వాటి గురించి పక్కన పెట్టండి. జనరల్ గా ఇది పాడవడానికి, దీనిలో సమస్యలు రావడానికి కారణాలు ఏంటంటే, ఒకటి మనలో దోషభావాలు ఉంటూ ఉంటాయండి. ఏదైనా ఒక పొరపాటు జరిగింది అనుకుందాం గతంలో, అలా చేయకుండా ఉంటే బాగున్నాం, అది అనవసరంగా పనిచేస్తాను, అలాగా మనం దాన్ని వదలకుండా చాలా దాని మీదే మన దృష్టి పెట్టి మనలో ఒక రకమైనటువంటి దోష భావానికి మనము లోనవుతూ ఉంటామట. దానివల్ల ఒక రకంగా కరప్ట్ అవుతుందండి, ఇబ్బందులకు గురవుతుంది. ఇంకా ఏంటంటే, మనం మాట్లాడకుండా కామ్ గా ఉన్నామనుకోండి, మన గురించి ఎవరికీ తెలియదు. మనం కొత్త వ్యక్తుల మధ్యకి వెళ్ళి మనం కామ్ గా ఉంటే మనం ఏమిటో వాళ్ళకి తెలియదు. ఒక్కసారి మనం మాట్లాడడం మొదలు పెట్టగానే మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన రియాక్షన్స్ ఇవన్నింటి ద్వారా మనం ఏంటో అర్థమవుతూ ఉంటుంది. అంటే మన హావభావాలు, ఎక్స్ప్రెషన్స్, రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాం మాట్లాడేటప్పుడు తెలియకుండానే. తర్వాత కొన్ని సందర్భాల్లో మనం ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం ఇవి కూడా మన మాటల్లో దొల్లుతూ ఉంటాయి, తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. వీటన్నింటి ద్వారా కూడా ఈ చక్రం కరప్ట్ అవుతూ ఉంటుందండి, ఖరాబ్ అవుతూ ఉంటుంది, పాడవుతూ ఉంటుంది. తర్వాత మనం కఠినంగా మాట్లాడటం, ఎవరిని మనం బాధ పెట్టేలా త్రికరణ శుద్ధిగా ఎవరిని బాధ పెట్టకూడదండి. మనసా వాచా కర్మణ ఏమీ తప్పు చేయకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి విషయం. కానీ మనం తెలియకుండా మాట్లాడడం అనేది అది పొరపాటు అవుతుంది, తెలియక చేశాం కనుక. కానీ తెలిసి కూడా చాలా కఠినమైనటువంటి సంభాషణ కలిగిన వాళ్ళు ఉంటారు. తర్వాత వల్గర్ లాంగ్వేజ్, వాడకూడని పదజాలాలు వాడుతూ మాట్లాడే వాళ్ళు ఉంటారు. తర్వాత సెటరిక్ గా మాట్లాడుతుంటారండి కొంతమంది, చాలా తప్పండి. ఎవరిని అలాగా వ్యంగ్యం చేయకూడదు. ఇవన్నీ మనకి కొన్ని తెలుసు తప్పులని, కానీ తెలిసినా కూడా చేస్తూ ఉంటామట. తర్వాత ఇంకా మనకి ఎక్కువ మాట్లాడే తత్వం ఉంటుంది, అది కూడా మనకి. తర్వాత బ్యాక్ బైటింగ్ నేచర్ ఉంటుంది, క్రిటిసైజింగ్ నేచర్ ఉంటుంది. ఇవన్నీ తర్వాత ఇంకా మనలో ఏవేవో చాలా అవగుణాలు ఉంటాయండి. ఆ చిన్న చిన్న అవగుణాలన్నీ కూడా ఈ చక్రం మనలో ఖరాబ్ అవడానికి కారణమవుతాయి అన్నమాట. ఈ చక్రాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవచ్చు అనే దానికి శ్రీమాతాజీ ఒక్క విషయం చెప్పారండి. తేనె ఎంత తీయగా ఉంటుందో అందరికీ తెలుసు కదండి. తేనె అంత తీయగా మన వాక్కుంటే మనము ఈ చక్రం ఎటువంటి ఇబ్బందులకి గురవకుండా ఉంటుంది. ఆ విధంగా ఉండండి అని చెప్పారండి. మనం ఆ విధంగా ఉండడానికి మనందరం కూడా మన వంతు ప్రయత్నం చేద్దాము. తర్వాత మెడిటేషన్ లోకి వచ్చాం కనుక ఈ ధ్యానంలో మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి ఈ చక్రాన్ని ఎప్పుడైతే దాటుతుందో మనలో చాలా చాలా మార్పు, పరివర్తన వస్తుందండి. దాని ద్వారా ఈ చక్రం సంపూర్ణంగా పరిశుద్ధం చేయబడుతుంది, శక్తివంతం చేయబడుతుంది. మనకి అక్కడ ఉన్న క్వాలిటీస్ అన్ని కూడా మనకి ప్రసాదించబడతాయండి. తర్వాత హంస చక్రం అండి. ఈ హంస చక్రం ఏంటంటే మనం సరిదిద్దుకోవడానికి కావలసినటువంటి విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించమని అడగాలండి.
ఆ శక్తిని మనకి ప్రసాదించమని అడగాలి. తర్వాత మనం ఫుడ్ లో ఎక్కువ డ్రై ఫుడ్ తిన్నప్పుడు కూడా ఈ హంస చక్రము ఖరాబ్ అవుతూ ఉంటుందండి. అందుకని కొంచెం ఫుడ్ లో మనం తీసుకునే ఫుడ్ లో అటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా, తర్వాత చిన్న చిన్న చిట్కాలు ఎన్నో శ్రీమాతాజీ చక్రాన్ని మనం సంరక్షించుకోవడానికి చెప్పారండి. మనం తదుపరి కార్యక్రమాల్లో అవన్నీ చెప్పుకుందాం. మనలో ఈ విశుద్ధి చక్రం చాలా పెద్దదని చెప్పుకున్నాం కదా. ఇందులో ఇంకొకటి ఏంటంటే, మన ఎడమ భుజం మీద లలితా చక్రం అని ఒకటి, కుడి భుజం మీద శ్రీ చక్రం అని ఒకటి ఉంటాయన్నమాట. ఇవి కూడా విశుద్ధి చక్రంలోకి వస్తాయి. ఇవి కూడా మనలో చాలా చాలా మెయిన్ రోల్ ని ప్లే చేస్తాయన్నమాట. వీటిని సంరక్షించుకోవడం అనేది మన యొక్క బాధ్యత. అవన్నీ నెమ్మది నెమ్మదిగా తెలుస్తాయండి. తర్వాత మనలో చైతన్యం కొంతమంది తక్కువగా పొందడం ఇలాంటివి కూడా వింటూ ఉంటాం. ఇది కూడా ఈ విశుద్ధి చక్రంలో చిన్న చిన్న అవరోధాలు ఉండడం వల్లండి. అవన్నీ కూడా ఈ విశుద్ధి చక్రం క్లియర్ అయినప్పుడు క్లియర్ అయ్యి మంచి చైతన్య తరంగాల్ని మనము వైబ్రేషన్స్ ని బాగా దృఢంగా పొందగలుగుతూ ఉంటామండి. ప్రస్తుతం మన చిత్తాన్ని మనం అక్కడే ఉంచుకునే విశుద్ధి చక్రం మీద ఈ విధంగా ప్రార్థన చేద్దామండి. అమ్మా శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ రాధాజీ తల్లి, మీరే సాక్షాత్ శ్రీకృష్ణ. మా శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ విరాట్ శక్తి తల్లి. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ విరాట్ తల్లి. శ్రీమాతాజీ, మీరే విరాట్ శక్తి అయినటువంటి విరాటాంగన శక్తి కూడా మీరే తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మీ బిడ్డలమైన మా అందరినీ మీలోని అంగ ప్రత్యంగాలుగా, పార్ట్ అండ్ పార్సిల్ గా అంగ ప్రత్యంగాలుగా మార్చుకోండి తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి మాకు సాక్షి తత్వాన్ని ప్రసాదించండి తల్లి. తద్వారా మీ యొక్క జగన్నాటకాన్ని సాక్షి స్థితిలో వీక్షించేటువంటి శక్తిని పొందగలుగుతాం తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి మాకు సామూహిక చేతనను ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని సహస్రార్థానికి తీసుకెళ్దామండి. శ్రీమాతాజీ, దయ ఉంచి మా సహస్రారంలోనికి రండి తల్లి. మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా సహస్రార చక్రాన్ని అధిష్ఠించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి జన్మ జన్మల మహద్భాగ్యంగా పొందినటువంటి ఈ ఆత్మ సాక్షాత్కార భాగ్యాన్ని మాలో స్థిరపరచండి తల్లి. మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. అమ్మా, దయ ఉంచి మాకు యోగాన్ని అనుగ్రహించండి తల్లి. ఇక్కడ మనం ఇదే స్థితిలో సహస్రారం మీద చిత్తాన్ని ఉంచుకుని అదే స్థితిలో మనము ఉందామండి.
జై శ్రీమాతాజీ. నెమ్మదిగా కళ్ళు తెరిచి శ్రీమాతాజీకి నమస్కరిద్దామండి. శ్రీమాతాజీ, ఈ సామూహిక ధ్యానం చేసుకునే అవకాశాన్ని ప్రసాదించినందులకు అనేక వేల వేల కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తల్లి. అమ్మా శ్రీమాతాజీ, ఈ ధ్యానంలో మేము తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే మన్నించండి అమ్మా. మా శ్రీమాతాజీ, ఏత ధ్యాన ఫలాన్ని మీ దివ్య శ్రీ చరణాలకు సమర్పిస్తున్నాం తల్లి. బంధన్ తీసుకుందామండి, కలెక్టివ్ బంధన్. జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ యొక్క స్పీచ్ ఉంటుంది మనకి. So now the other center which we have here is very important center called as the Vishuddhi Chakra. This is the center Vishuddha. One is Shuddha means pure, but Vishuddha means absolutely pure. This has got 16 petals, as we have got the cervical plexus expressed in the rose, which has also got 16 subplexes. It tallies with medical science completely. Now this Vishuddhi Chakra is bestowed upon by the deity of Sri Krishna. Sri Krishna is the one which is the evolution of the Vishnu Tattva from there upward to the state of primordial being. He is the one who resides as the primordial being, as the whole, as the Akbar. When Muhammad Sahib talked of Akbar, he talked of Sri Krishna. This is the finger which represents this center. And he said, put these into your ears and say Allahu Akbar. You get in connection with the Virat. Now what Sahaja Yoga does is to make you in contact with the whole. It makes you in contact with the whole. It's not that it limits you, but it makes you one with the whole. But if you take to the right path, if this center is awakened, your hands become connected with the primordial being, and your hands become collectively conscious. Medically they accept that the extremities have got something to do with the sympathetic nervous system, that far, not more than that. But in Sahaja Yoga you will be amazed that the vibration starts flowing through your hand when you take the name of Sri Krishna. And these vibrations, when you want to find out what are these, then you will be amazed they relate to your centers within yourself. Even if you get 10 children who are realized souls and tie their eyes and ask them about a person who is sitting before them, what's wrong with him, they will say one finger or this finger or this finger or two fingers. Because you can feel the charring. You can feel sometimes a kind of a heat. Sometimes you may feel the numbness. If you feel the numbness on your fingers, then you must know that the person has to die. So many things you can know, all the permutations of these 7 centers, and this one, 1, 5, and 6 and 7. So we have 7 centers. To understand about the centers, first you must get your realization. That is important.
In the beginning, you will find the vibrations are coming, going, coming, going. It is not steady. First, you must steady yourself. Then you can find out from your hands what are the centers catching. Because these vibrations are nothing but the power of God is flowing through you. They understand these vibrations, they coordinate. They are life's force. They are the one who create all these living things, like they are the one who sprout a seed, they are the one who transform the flower into a fruit. All living work is done by these vibrations, which is called as Chaitanya, Om, Ru, cool breeze of the Holy Ghost, and all-pervading power of God. That starts flowing through you. First time you feel them. Yesterday many people felt it, and people were very happy that so many felt it, because that's a sign that here many people are going to get realization. You don't have to go anybody. You have to just practice a little bit and find out. You'll become such an expert. One person in India who got realization has so far given realization to at least 10,000 people in a village, many villages. He's a very ordinary man. We wanted him to come, but there was a kind of a visa problem, so he could not come. He's a very simple farmer, and he got his realization, and he knows so much about Sahaja Yoga that you'll be amazed. He has not been to any university, to any college or anything. But he's so knowledgeable, because once you have these vibrations, they guide you. So, the spirit sitting in your heart guides you and tells you what is right and what is wrong. If you have to ask a question, Mother, is there God? If you ask this question, immediately there will be a tremendous flow saying that it is there. Now, how to understand that these are the vibrations of God? Also, this question can come. We can judge them relatively. For example, in one of the programs in Pune, people invited me to speak in a place which was owned by Brahmins, and they opposed it. They said, she's not a Brahmin, so we will not have her here. So they said, all right, we'll publish in the newspaper, because her name has gone in the newspaper. We'll tell them that these people are so Brahminic that they don't want to have her. Of course, they didn't want to have that bad name. So they said, oh, let's have her. These people never told me what had happened. Suddenly I said, those who think who are Brahmins, come down. So 4 or 5 of them came and sat before me. These are Brahmins without knowing the Brahma. So I said, all right, put your hands before me. And they just started shaking like this, going back. I said, what's happening to you? So they said, Mother, you are Shakti, that's why it is happening to me, to us. But I said, what about others? It's not happening to others. So they turned around and said, look at these, they are also doing like this. I said, ask them from where do they come. They went and asked them, they said, we are coming from the lunatic asylum of Thana. So these fanatics who believed that they were Brahmins were reacting the same way as these lunatics. And they believed that they were Brahmins, they were not supposed to touch anybody, they were untouchables people, and they were the one who gave them realization was from so-called untouchable, a shoemaker. Now he has become their guru of all these Brahmins, and he is teaching them about God. So this center gives you the power to be one with the whole. It has many powers, but the main power it gives you is the power to be one with the whole and to have all the powers of that deity within you awakened, so that you can become aware and make others also aware of it. Those people who talk too much, catch on the right vision. Those who do not talk at all, catch on the left. Those who feel guilty, catch on the left. Those who think they are all right and aggressive, they catch on the right. It's like that. So this has to be understood in right perspective. That if you misuse this center, what happens to you? So how you should give yourself a balance to improve that. But the best part of Sahaja Yoga is this, that when you get that realization, they are separated from themselves. They'll come and tell me, Mother, my Agya Chakra is catching. So if you ask them, really? Yes, Mother, very much. That means they are suffering from
too much ego. But can you imagine anybody saying, Mother, I'm suffering from too much ego? Because you're separated from yourself, you see your ego, the big balloonic-like thing. You said, Mother, please remove my ego. That is how people talk to me. They will tell me, Mother, I talk too much, that's why my right Vishuddhi is catching, you better cure it. I must stop my talking too much. So you start correcting yourself because you get separated from yourself. You become the spirit and the rest you see. Like I see my sari, if there's a spot, I would like to clean it. I'm not identified with the spot. So that's how it happens. You are no more identified with yourself and you start seeing the faults in you and you try to correct it. That's how you become a beautiful person, by your own attention, not by anybody else. It is you who has to do it. జై రామ్మోహన్ రావు గారు. జై శ్రీమాతాజీ. మనం ఇప్పుడు శ్రీమాతాజీ గారు చెప్పిన ట్రాన్స్లేషన్ చూసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు కూడా తెలుసుకుందాం. మనం నిన్న హృదయ చక్రాన్ని గురించి తెలుసుకుందాం. హృదయ చక్రం ఏముందంటే మొత్తం 7 చక్రాలకి సెంటర్ చక్రం. కింద 3 అనుసంధానం చేస్తుంది, పైన 3 అనుసంధానం చేస్తుంది. 3+3+1 సెంటర్, 7 చక్రాలు. ఇప్పుడు హృదయం దాటి మనం విశుద్ధి చక్రంలోకి వచ్చాం. ఇక్కడ నుంచి మానవుడి యొక్క ఆధిక్యతను చూపేటువంటి పెద్ద చక్రము తయారయ్యింది. ఇక సర్వ జీవరాశుల్లో కల్లా మానవుడే చాలా అభివృద్ధి చెందినవాడు. ఎట్లాగా అతనికి ఏంటి, భాష అనేది, భాషపై కంట్రోల్ అనేది, అక్షరాలని రాయటం అనేది, నేర్చుకోవటం అనేది అతి ముఖ్యమైన విషయాన్ని పరమాత్ముడు ఇచ్చాడు మానవుడికి. అది ఎట్లా వస్తుందంటే కింద మూలాధార చక్రం నుంచి బయలుదేరినటువంటి శబ్దము హృదయమును స్వాధిష్టానము నాభి నుంచి హృదయము చేరి అది మధ్యముగా మారుతుంది. పరవాణి ఏమో మూలాధారంలో స్టార్ట్ అవుతుంది, అది మధ్యముగా వస్తుంది. తర్వాత పాశ్యంతి విశుద్ధి చక్రంలోకి వస్తుంది. అక్కడి నుంచి వచ్చి మనకి బయటికి శబ్ద రూపంలో వినపడుతుంది వైఖరిగా. ఈ 4 భాగాలను తీసుకొచ్చేటువంటి ఈ భాష, ఈ అమృతతుల్యమైనటువంటి భాషని పరమాత్ముడు మనకి మానవుడికి ఇచ్చాడు. అదంతా ఎవరి ద్వారా జరుగుతుందంటే రాధాదేవి ద్వారా జరుగుతుంది. ఆ డిప్లొమసీ అంతా కూడా ఆ శ్రీకృష్ణుడికి వచ్చినటువంటి శ్రీకృష్ణ రాయబారంలో మనం చూసినటువంటి ఆ డిప్లొమసీ అంతా కూడాను, ఆ భాష పైన అధికారం ఉన్నది కూడాను, ఆ రాజ్యాధికారము యొక్క పట్టు అవన్నీ కూడాను ఆ విశుద్ధి చక్రం యొక్క సంపూర్ణ చక్రం అంటాము. దీన్ని 16 పెటల్స్ ఉన్నాయి కాబట్టి ఆ గొప్పతనం అంతా ఆయన చూపించిందంతా మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు శ్రీమాతాజీ గారు కూడా మహమ్మద్ సాబ్ ఏం చెప్పారో ఆయన గురించి అది కూడా చూద్దాం. అయితే ఈ చక్రం ఏంటంటే ఈ 16 పంకుడికి ఇక్కడ 9 నవరంధ్రాలు ఉన్నాయి. మనకు మనిషికి నవరంధ్రాలు 9 కదా. 7 నవరంధ్రాలని ఈ ఒక్క చక్రమే కంట్రోల్ చేస్తుంది. ఇంకా రెండు మాత్రమే ఉన్నాయి, అవి మూలాధారం కింద అవి కంట్రోల్ అవుతా ఉంటాయి. అంటే ఎంత పెద్ద ఈ విశ్వంబరమైనటువంటి శక్తి ఆయన యొక్క 16 పెటల్స్. ఆయనే ఈశ్వరుడు. ఆయనే ఈశ్వరుడు అయితే సహస్రారం కనెక్టివిటీ కదా. మొత్తం 16 × 1000 16,000 శక్తులతో ఆయన ఇక్కడ అంటాడు. అందుకనే మనకి ఆయన మహాభారతంలో మనం చూసాం, ఆయన విరాట్ యొక్క శక్తిని కూడా, విశ్వ యొక్క రూపాన్ని కూడా ఆయన చూపించాడు. అర్జునుడికి చూపించాడు, తల్లికి చూపించాడు, దుర్యోధను యొక్క తండ్రికి చూపించాడు, ఆ తర్వాత ఒక మహా ఋషికి కూడా చూపించాడు. అలా 4 సార్లు జరిగింది. అందువల్ల ఇది ఆధ్యాత్మికమైనటువంటి చక్రాలలో మొత్తం 7 చక్రాల్లో కూడా అత్యంత క్లిష్టమైనది, సెన్సిటివ్ అయినది, తర్వాత విశాలమైనది, చాలా పెద్దది, 16 పంకుడిలో ఉన్నది అయిన చక్రం. ఇక మనం ఇప్పుడు శ్రీమాతాజీ గారి యొక్క స్పీచ్ లకు వద్దాం. శ్రీమాతాజీ గారి ప్రారంభంలోనే ఏం చెప్పారంటే ఇది విశుద్ధము, స్పాట్లెస్లీ క్లీన్. అంత శుద్ధంగా ఉంటుంది, అంత సెన్సిటివ్ గా ఉంటుంది. అలా ఉండడానికి కారణం ఏంటంటే 16 పెటల్స్ దీంట్లో ఉంటాం. అందువల్ల అవతారమూర్తి కూడా సంపూర్ణ అవతారం. రామచంద్రుల వారి కన్నా కూడా ఇంకా ఎక్కువ శక్తులు
ప్రదర్శన చేసినటువంటి అవతారం ఆయన. అందుకని మహమ్మద్ సాబ్ చెప్పాడంట, అల్లాహు అక్బర్. అక్బర్ అంటే విరాటుడు, అల్లా అంటే ఈశ్వరుడు, ఆ ప్రైమోడియల్ పరమాత్మ యొక్క స్వరూపమే ఆయన అన్నాడు అని చెప్పారు శ్రీమాతాజీ. ఇంకొక విషయం ఏమన్నారంటే, ఈ సామూహికత శక్తిలో అందరితో కలిసి ఉండాలి అంటే అలా ఎలా సాధ్యమవుతుందంటే ఈ ఒక్క చక్రం ద్వారానే సాధ్యమవుతుంది. ఒక ఉదాహరణని క్రోడీకరించారు శ్రీమాతాజీ. ఒక 10 మంది పిల్లలకి మనం రియలైజేషన్ చేసి వాళ్ళకి ఆత్మసాక్షాత్కారం ఇచ్చి ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క వైబ్రేషన్ చూడండి అంటే కరెక్ట్ గా చెప్పేస్తారట. ఎందుకంటే ఆ ఫింగర్స్ లో వచ్చిన నమ్మినెస్ కానీ క్యాచ్ ని కానీ చూపిస్తూ మనకి ఆ 7 చక్రాల్లో ఉన్నటువంటి బాధలన్నింటినీ మనకి చేస్తారు. ఆ కోఆర్డినేషన్, ఆ లింక్ అదంతా ఎందుకు వస్తుందంటే మనిషికి, పిల్లలకైనా పెద్దలకైనా అక్కడ ప్రాణపదమైనటువంటి జీవంత క్రియ, హోలీ గోస్ట్, కూల్ బ్రీజ్ ఆఫ్ ది హోలీ గోస్ట్, రూహు అంటారు ముస్లిమ్స్ అయితే. బైబిల్ అయితే కూల్ బ్రీజ్ ఆఫ్ హోలీ గోస్ట్, మనం అయితే పరమ చైతన్యము, అదే జీవంత క్రియ అని మనం అంటాం. ఎవరో మొన్న క్వశ్చన్ కూడా వేశారు కదా, ఆయన ఇలా మనం చూసుకుంటాం అంటే ఏంటి, గమనించుకోవటం అంటే, గమనించటం మనం చేసేది ఏమీ లేదు. మనం తపస్సు చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఈ విశుద్ధి చక్రమే తన పని తాను చేస్తూ ఉంటుంది. అదే గమనించుకోవటం అంటే మీ ఫింగర్ స్టిప్స్ లో మీకు తెలుస్తూ ఉంటాయి అని చెప్పడానికి ఆ గమనించుకోండి అని చెబుతారు. మనం చేసేది కాకుండా గమనించేది ఎవరైనా అంటే విశుద్ధి చక్రం అని తెలుసుకోవాలి. తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఏం చెబుతున్నారంటే, ఒక సహజయోగి ఉన్నాడు. ఆయన సర్వసామాన్యమైనటువంటి ఆర్డినరీ పర్సన్, ఒక విలేజ్ నుంచి వచ్చిన వాడు. ఆయనకి ఎంత నాలెడ్జ్ వచ్చిందంటే 10,000 మందికి ఒకేసారి ఆత్మసాక్షాత్కారం ఇవ్వగలిగాడంట. అంత నాలెడ్జ్ సంపాదించుకున్నాడంట. ఆ శక్తి సామర్థ్యత ఎలా వచ్చిందంటే ఈ చక్రం ద్వారానే వచ్చిందని మనకి ఉదాహరణతో చెబుతున్నారు. మరొక ఎగ్జాంపుల్ ఏం చెబుతున్నారంటే శ్రీమాతాజీ గారు, పూనాలో తాము ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కొంతమంది వచ్చి, మేము బ్రాహ్మణము, మీరు బ్రాహ్మణ కులానికి సంబంధించిన వారు కాదు, కాబట్టి ఈ యొక్క పబ్లిక్ ప్రోగ్రామ్ మీరు చేయడానికి వీల్లేదు, మేము అడ్డుపడతామంటే, సరే పర్వాలేదు, మీరు ఇలా అంటున్నారని నేను న్యూస్ పేపర్కి ఇస్తాను అన్నారంట శ్రీమాతాజీ. లేదండి అలా ఇవ్వద్దని భయపడి వచ్చారంట. వస్తే మీ 2 చేతుల్ని నా వైపుకి తిప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నారంట శ్రీమాతాజీ. వాళ్ళకి వెంటనే గజగజ వణుకు స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళు లొనాలిటీకి అసైలం, ఎక్కడో పిచ్చాసుపత్రి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పోలీసులు పట్టుకుని తీసుకొచ్చినటువంటి వాళ్ళు అని చెప్పారు. అంటే వాళ్ళు ఎవరో ఏమిటో ఎలాంటి మనుషులు చెప్పేసే చక్రము ఈ చక్రంలోని గొప్పతనమే అని మనకు చేస్తున్నారు. ఎందుకంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉంటుంది. తర్వాత ఏమని మనకు ఉద్భవిస్తున్నారంటే, మిస్యూజ్ చెయ్యకండి. మిస్యూజ్ చేస్తే ఏమవుతుందండి, ఇది ఆజ్ఞా చక్రముని పట్టుకుని మీకు అహంకార రూపంలో బయటకు వస్తుంది. ఆ ఈగో అని చెబుతారంట. అమ్మ నాకు ఆజ్ఞా చక్రం పట్టుకుంది, కొంచెం క్లియర్ చేయరా అంటారట. నాకు అహంకారం వచ్చింది, నన్ను క్లియర్ చేయండి అని అనరంట. అంటే వాళ్ళకి ఆవిడగా అడ్డు వస్తుందని. సో ఆ విధంగా శ్రీమాతాజీ గారు చెబుతున్నారు, ఎక్కువగా మాట్లాడినా, తక్కువగా మాట్లాడినా, అసలు మాట్లాడకపోయినా అతిగా వ్యవహరించినప్పుడు ఈ విశుద్ధి చక్రం దెబ్బతింటుంది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు. నేను కట్టుకున్నటువంటి శారీ మీద కూడా ఎక్కడన్నా ఏదైనా మరక కానీ ఏదైనా బ్లాక్ స్పాట్ కానీ ఉంటే మీకు వెంటనే తెలిసిపోతుంది. ఆ తెలిసిపోయే విధానం ఏమిటి, ఈ విశుద్ధి చక్రం యొక్క పరిజ్ఞానం వల్లనే మీకు అంతా జరుగుతుందని ఈ విషయాలన్నీ చెబుతున్నారు పూజ్య శ్రీ మాతాజీ గారు. థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. మనకి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క చక్రం మీద విపులమైన సందేశాన్ని శ్రీమాతాజీ గారి స్పీచెస్ ద్వారా అంటున్నాం. అది తెలుగులో రామ్మోహన్ రావు గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాని తర్వాత ప్రతి నిత్యము కూడా ఒక్కొక్క చక్రం మీద మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. సో పరిపూర్ణమైన జ్ఞానం మనకి ప్రతిరోజు పెరుగుతూ వస్తుంది. దాంతో పాటు మనకి వైబ్రేషన్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. సో ఇంత చక్కటి సమయంలో మనకి ఏ విధమైన సందేహాలు లేకుండా ఇవాళ విశుద్ధి చక్రం కాబట్టి ఆ విశుద్ధి చక్రంలో మనం సాక్షితత్వంలో ఉంటూ ఒక 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉందామండి. ఒకవేళ ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మీరు డైరెక్ట్ గా లోపల ఉన్న వాట్సాప్ గ్రూప్ లో ఉన్నటువంటి అడ్మిన్స్ కి డైరెక్ట్ గా ఫోన్ చేసి
వాళ్ళ ద్వారా మీ యొక్క డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి మనం ఇప్పుడు 2 చేతులు తెరిచి ఉంచి చిత్తాన్ని మాట మీద ఉంచి ధ్యానంలో ఉందాం. రేపు మళ్ళీ మనం ఆజ్ఞాచక్రం గురించి తెలుసుకుందాం. సో ఇంత చక్కటి ధ్యానాన్ని ప్రసాదించిన శ్రీమాతాజీ నిర్మలాదేవి గారికి శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుని కొంచెం సేపు ధ్యానంలో ఉందాం.